Hello, everybody. This is me, Chinmayi. Welcome to my YouTube channel. ముందుగా మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఇయర్ నేను సెకండ్ టైం ఫాస్టింగ్ ఉంటున్నా. లాస్ట్ టైం ఫస్ట్ ఉన్నప్పుడు ఐ వాజ్ సో డౌట్ నాకు ఉండగలుగుతానా డే మొత్తం, బికాస్ నాకు ఊరికే ఆకలి అవుతుంది. బట్ లాస్ట్ టైం ఉండే అండ్ ఈసారి కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు అయితే నేను ఫాస్టింగ్ ఉన్నా. సో దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, ఒకవేళ మనం గట్టిగా అనుకుంటే ఏదైనా చేయొచ్చు అని. సో మీరు కూడా ఏ వర్క్ అయినా పర్లేదు, ఏమైనా మీరు గట్టిగా అనుకుంటే అది అయిపోతుంది. ఫిదా మూవీలో ఆమె నిజంగానే చెప్పింది, గట్టిగా అనుకుంటే అయిపోతుందని. యా. అండ్ మార్నింగ్ మేము శివుడి అభిషేకం చేసినాం, పూజ. అండ్ ఇప్పుడు లెట్స్ గో టు టెంపుల్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి ఐల్ మీట్ యూ గైస్ అగైన్. అండ్ ఆల్సో మీరు ఫాస్టింగ్ ఉంటారా, ఉంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు? అండ్ కొంతమంది ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా, వాటర్ తాగకుండా, ఫ్రూట్స్ కూడా తినకుండా ఉంటారు. నేను అట్లనే ఉన్నా. కొంతమంది ఫ్రూట్స్ కూడా తింటారు, అంటే అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది, అలా చేస్తారు. మీరు ఎలా ఉన్నారు? డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. మీరు మీ శివరాత్రి ఎలా జరుపుకున్నారు? ఓకే, నేను రెడీ అయ్యి ఐల్ బి బ్యాక్. సో గైస్, క్విక్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నౌ ఐ హావ్ టు గెట్ రెడీ. ఎనీ ఐడియా నేను పొద్దుటి నుంచి ఏం చేశాను? పొద్దున అభిషేకం అయిపోయిన తర్వాత ఐ వాజ్ వాచింగ్ ఈ సీరియల్ అనమాట, దేవోకి దేవ్ మహాదేవ్ అని చెప్పి హిందీలో వస్తుంది, తెలుగులో కూడా వచ్చింది అనుకుంటా. విచ్ ఇస్ అ స్టోరీ శివుడి స్టోరీస్ అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీరియల్ లాగా. సమ్ 12 ఎన్నో సీజన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సీజన్ 30+ ఎపిసోడ్స్తో. అండ్ సీరియల్లో చేసిన యాక్టర్ ఎవరైతే శివుని రోల్ ప్లే చేస్తారో, అమేజింగ్. మీరు కనుక సీరియల్ చూసుంటే మీకు తెలుసు. ఈవెన్ చెప్పాల్సిన అవసరం లేదు, విష్ణుమూర్తి క్యారెక్టర్ ప్లే చేసేవారు సౌరభ్. ఓ మై గాడ్, హీఈస్ ఆల్సో వెరీ నైస్. విష్ణుమూర్తి క్యారెక్టర్ చేసే అతనైతే అమేజింగ్ అసలు. వీళ్ళిద్దరిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ క్యారెక్టర్స్ రోల్ ప్లే చేయడానికే వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. అంత బాగా చేస్తారు అసలు. ఈవెన్ పార్వతి రోల్ చేసిందని కూడా సో అమేజింగ్. కార్తికేయ రోల్ కూడా. మీకు ఒకవేళ సిరీస్ తెలుసు అయితే నువ్వు లెట్ మీ నో. అది జియో హాట్స్టార్లో వస్తుంది. ఇఫ్ యూ వాంట్ వాచ్ యూ కెన్ వాచ్ ఇట్ ఓవర్ దేర్. పొద్దున్న నుంచి అదే చూస్తుండే నేను ఇప్పటి వరకు. అండ్ మధ్యలో ఇప్పుడు టీవీలో అయితే అది ఏందది, భక్త కన్నప్ప మూవీ. దట్ ఈస్ ఆల్సో మై ఫేవరెట్. కృష్ణంరాజు గారు యాక్టింగ్, ఆ రోల్ చేయడానికే ఆయన ఉన్న కొంత మంది ఆ క్యారెక్టర్ చేయడానికే పుట్టుంటారు అనిపిస్తుంది కదా. ఈవెన్ భక్త కన్నప్ప రోల్ కృష్ణంరాజు గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరేమో అన్నంతగా చేస్తారు యాక్టింగ్. సో నైస్. మీరేం చేస్తారు శివరాత్రి రోజు? నేనైతే ఇట్లా మూవీస్ సిరీస్ చూసుకుంటా ఉండేది. అండ్ నైట్లో అది వస్తుంది, ఇది సద్గురుది, ఈషా ఫౌండేషన్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళకపోయి ఉంటే, ఈషా ఫౌండేషన్ ఆదియోగి దగ్గరికి కోయంబత్తూర్లో ఉన్నది. కంపల్సరీ యూ హ్యావ్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్. మస్ట్ విజిట్ అసలు. అదైతే నైట్లో లేజర్ షో అవుతుంది. ఓ మై గాడ్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దాట్. నేను మళ్ళీ ఒకసారి మా ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వెళ్ళాలని అనుకున్నా. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ వి విల్ గో దేర్ గైస్. ఎంత బాగుంటుందంటే అసలు చుట్టంతా మౌంటైన్స్ ఉంటుంది, మస్తు ఉంటుంది అసలు. అది ఈరోజు అయితే ఇంకా వేరే లెవెల్. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి. మేబీ ఎప్పుడైనా నేను కూడా శివరాత్రికి వెళ్తానేమో. లెట్స్ సీ. నౌ లెట్స్ గో టు టెంపుల్. ఇంట్లో పూజ చేసి ఫాస్ట్ బ్రేక్ చేసి లెట్స్ ఆల్సో గో టు టెంపుల్.
శివరాత్రిలో ఇదే నా ఫేవరెట్ మూమెంట్. ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఫ్రూట్స్ తింటే వావ్! అసలు బ్యూటీ ఆఫ్ శివరాత్రి ఏదైతే ఉందంటే నాకు ఇదే అనిపిస్తది.